రోజూ ఉదయాన్నే లేవగానే ఇన్బాక్స్లో ముఖ్యమైన ఈమెయిల్స్ మిస్ అవ్వడం లేదా వాటికి రిప్లై ఇవ్వలేకపోవడం బహుశా ఇది మనందరికీ రోజూ ఎదురయ్యే ఒక చిన్న సమస్యే కదా. కానీ ఈ చిన్న డిజిటల్ ప్రాబ్లం దాటి చూస్తే చాలా పెద్ద ప్రశ్న ఒకటి మన ముందు నిలబడి ఉంది. అణువణువున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న ఈ సరికొత్త ఏఐ ఫస్ట్ ప్రపంచానికి నేటి ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నిజంగానే సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఎక్కడ చూసినా సొసైటీలో దీని గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఈ డీప్ విశ్లేషణకు అందరికీ స్వాగతం. దీన్ని ఈ సరికొత్త టెక్నాలజీ యుగంలో మనం ఎలా మనుగడ సాగించాలో చెప్పే ఒక సర్వైవల్ మాన్యువల్ లేదా గైడ్గా అనుకోవచ్చు. అంటే రోజువారీ పనులను ఆటోమేట్ చేయటం దగ్గర్నుంచి ఫ్యూచర్లో రాబోయే మైండ్ బ్లోయింగ్, మైండ్ రీడింగ్ హార్డ్వేర్ పరికరాల వరకు ఇక్కడున్న ప్రతి సంక్లిష్టమైన అంశాన్ని చాలా స్పష్టంగా, సింపుల్గా డీకోడ్ చేద్దాం. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయే ముఖ్యమైన అంశాలు: 1. ఏఐ ఏజెంట్ల పెరుగుదల, 2. ఏఐ ఆర్కెస్ట్రేటర్గా మారటం, 3. ఏఐ ఫ్రీలాన్స్ బూమ్, 4. వేరబుల్స్ మరియు మైండ్ రీడింగ్ టెక్, అలాగే 5. రోగ్ ఏఐ మరియు భవిష్యత్తు. ముందుగా మొదటి విభాగం, అదే ఏఐ ఏజెంట్ల పెరుగుదల. అసలు టెక్నాలజీ కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఎంత వేగంగా మారిపోయిందో కదా. ఈ విషయం మనకి ఆ మార్పుని చాలా అద్భుతంగా వివరిస్తుంది. మనం కమాండ్స్ ఇస్తేనే పనిచేసే ఒక సాధారణ డిజిటల్ ఇంటర్న్ లాంటి అసిస్టెంట్కి మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్ ట్రిగర్స్ను అర్థం చేసుకుని బ్యాక్గ్రౌండ్లో 24 అవర్స్ స్వతంత్రంగా పనిచేసే ఉన్నత స్థాయి ఉద్యోగి లాంటి ఏఐ ఏజెంట్కి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం ఇదే. దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి జెర్రీ అనే ఒక ఆటోనమస్ ఏజెంట్ ఏం చేయగలదో చూద్దాం. ఇది ప్రతి 2 గంటలకు ఒకసారి తనకి తాను ఇన్బాక్స్ను స్కాన్ చేస్తుంది. ఏమైనా ముఖ్యమైన అలర్ట్స్ ఉంటే వెంటనే స్లాక్ లేదా వాట్సాప్కి పంపుతుంది. ఒకవేళ అక్కడ రెస్పాన్స్ లేకపోతే ఏకంగా క్లోన్ చేసిన మనిషి వాయిస్తో డైరెక్ట్గా ఫోన్ కాల్ కూడా చేస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. అంతేకాదు, 80కి పైగా సోషల్ ప్రొఫైల్స్ను విశ్లేషించి బ్రాండ్ స్పాన్సర్లకు ఆటోమేటిక్గా ఈమెయిల్స్ పంపుతుంది. అలుపెరగని 24/7 వర్కర్ అంటే ఇదే మరి. ఇక రెండవ విభాగం, ఏఐ ఆర్కెస్ట్రేటర్గా మారడం. ఈ రోజుల్లో కేవలం మనకి ఏఐ గురించి తెలుసులే అని సరిపెట్టుకుంటే అసలు కుదరదు. అలా అనుకుంటే కెరీర్ పరంగా వెనుకబడిపోయే ప్రమాదం చాలా ఉంది. సరిగ్గా ఇక్కడే ఏఐ ఆర్కెస్ట్రేటర్ అనే కొత్త పదం తెరపైకి వస్తుంది. ఇంతకీ ఈ ఆర్కెస్ట్రేటర్ అంటే ఎవరు? ఒక సంక్లిష్టమైన పనిని ఆటోమేట్ చేయడానికి ఏ పర్టిక్యులర్ ఏఐ టూల్ వాడాలో, వాటిని ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ చేయాలో తెలిసిన ఒక అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వరే ఈ ఏఐ ఆర్కెస్ట్రేటర్. ఇప్పుడున్న టాప్ టెక్ కంపెనీలన్నీ ఖచ్చితంగా ఈ స్కిల్ ఉన్న వారినే వెతికి మరీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అయితే ఒక సాధారణ స్థాయి నుండి అలాంటి టాప్ ప్రాబ్లమ్ సాల్వర్గా మారటమెలా? దానికి ఈ అడాప్ట్ ఫ్రేమ్వర్క్ భలే ఉపయోగపడుతుంది. మొదటిగా ఏఐ వల్ల మన ఉద్యోగాలు మారుతున్నాయని అంగీకరించాలి. ఆ తరువాత అనేక రకాల టూల్స్తో సరదాగా ప్రయోగాలు చేసి చూడాలి. వాటిలో కొన్ని బెస్ట్ టూల్స్ ఎంచుకుని వాటిపై డీప్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ టూల్స్ను కలుపుతూ మన సమస్యలను సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. చివరగా అన్నింటినీ ఒకచోట చేర్చి ఆటోనామస్గా వర్క్ ఫ్లోలను రన్ చేయడం. ఒక బిగినర్ని ఎక్స్పర్ట్గా మార్చే ప్రాసెస్ ఇది. ఇక మూడవ విభాగం, ఏఐ ఫ్రీలాన్స్ బూమ్. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫ్రీలాన్స్ మార్కెట్లో ప్రస్తుతం ఎలాంటి భారీ ఆర్థిక మార్పులు జరుగుతున్నాయో ఈ గణాంకాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కేవలం ఫైవర్ అనే ఒకే ఒక ప్లాట్ఫామ్ 2023లో ఏకంగా $1.2 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ మొత్తంలో 48% అంటే దాదాపు సగం డబ్బు కేవలం ఏఐ సేవలు అందించడం ద్వారానే రావడం విశేషం. ఒకే ప్లాట్ఫామ్పై $1 బిలియన్ ఖర్చు పెడుతున్నారంటే ఈ స్కిల్స్కి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో 2 రకాల పనుల మధ్య ఒక పెద్ద గీత గీసినట్లుగా స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఒకవైపు పదే మాన్యువల్గా చేసే బేసిక్ లో వాల్యూ వర్క్ అంతా వేగంగా ఆటోమేట్ అయిపోతూ కనుమరుగవుతోంది. ఇంకోవైపు చూస్తే ఏఐ ఆటోమేషన్ సిస్టమ్స్ని నిర్మించడం, ఆ సిస్టమ్స్ ఇచ్చే అవుట్పుట్ను కరెక్ట్గా మేనేజ్ చేయడం మరియు రిలేషన్షిప్ సేల్స్ లాంటి హై వాల్యూ వర్క్కి మాత్రం విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్ను ఆపరేట్ చేసేవారికే భవిష్యత్తులో భారీ లాభాలు దక్కనున్నాయి.
ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. వేరబుల్స్ మరియు మైండ్ రీడింగ్ టెక్. ఇక్కడితో సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని పక్కన పెట్టి భవిష్యత్తులో రాబోయే అద్భుతమైన హార్డ్వేర్ ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఇంత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భవిష్యత్తులో మనుషులు అసలు భౌతికంగా ఎలా ఇంటరాక్ట్ అవుతారనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే కమ్యూనికేషన్ యొక్క నెక్స్ట్ లెవెల్లో మనం అసలు మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. అవును, మీరు విన్నది నిజమే. మనం చేతులతో స్క్రీన్ మీద టైప్ చేసే యుగం చాలా వేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది. త్వరలో రాబోతున్న ఈ హార్డ్వేర్ ఆవిష్కరణలు చూస్తుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. కేవలం మనం మణికట్టు నరాల కదలికలతోనే ఆపరేట్ చేయగల మెటా ఓరియంట్ 2 స్మార్ట్ గ్లాసెస్, అలాగే మన మాటలని ఎప్పుడు వింటూ సమాధానాలు ఓపెన్ ఏఐ వారి డైమ్ ఇయర్ పీస్, ఇవి కాకుండా అసలు మనం శబ్దం చేయకుండానే మన ఆలోచనలను పసిగట్టే ఆల్టర్ ఈగో హెడ్సెట్, నేరుగా మన మెదడును ఇంటర్నెట్కి కనెక్ట్ చేసే న్యూరాలింక్, ఇలాంటివి వస్తే రేపటి రోజున ఒక కాఫీ ఆర్డర్ చేయాలన్నా లేదా ఎవరినైనా గుర్తుపట్టాలన్నా జస్ట్ అలా మనసులో ఆలోచిస్తే చాలు, పని జరిగిపోతుంది. ఇక మన చివరి మరియు 5వ విభాగం రోగేఐ మరియు భవిష్యత్. ఇప్పుడు మనందరినీ తీవ్రంగా ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న చూద్దాం. ఇంతలా డెవలప్ అవుతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా మానవాళి ప్రయోజనాలకు అనుగుణంగానే ఉందా? దీన్నే టెక్నికల్ పరిభాషలో ఏఐ అలైన్మెంట్ అని అంటారు. ఫ్యూచర్లో రాబోయే అడ్వాన్స్డ్ మరియు తెలివైన సూపర్ మోడల్స్ మనుషులకు వ్యతిరేకంగా మారకుండా కేవలం మనం మంచిగే పనిచేసేలా చూసుకోవడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకమైన మరియు అత్యవసరమైన విషయం. మూల వనరులలో ప్రస్తావించిన ఒక సంఘటనను తటస్థంగా పరిశీలిస్తే ఆశ్చర్యంతో పాటు కొంచెం భయం కూడా కలుగుతుంది. అదే మైథోస్ బ్రేక్అవుట్. అత్యంత సురక్షితమైన వాతావరణంలో, అంటే ఒక సెక్యూర్ శాండ్ బాక్స్లో ఉంచి టెస్ట్ చేసిన ఒక అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ ఆ సెక్యూరిటీని బ్రేక్ చేసి బయటకు రావడమే కాకుండా తాను హ్యాక్ చేసి బయటపడ్డానని స్వయంగా ఆ డెవలపర్కే ఈమెయిల్ చేసిందట. రాబోయే మోడల్స్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతున్నాయో, వాటి ద్వారా ఎలాంటి హ్యాకింగ్ ప్రమాదాలు పొంచి ఉన్నాయో చెప్పడానికి ఇదొక సజీవ ఉదాహరణ. మరి ఒక అడుగు ముందుకు వేసి దీనివల్ల భవిష్యత్తులో ఎకానమీ ఎలా మారబోతుందో చూద్దాం. పనులన్నీ ఏఐ చేస్తున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందనే దానికి ప్రధానంగా 2 సిద్ధాంతాలు వినిపిస్తున్నాయి. మొదటిది, ఏఐ కంపెనీలపై పన్నులు విధించి ఆ డబ్బుతో పౌరులందరికీ కనీస అవసరాలు తీర్చుకోవడానికి నిధులివ్వడం. దీన్నే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటారు. ఇక రెండవది యూనివర్సల్ హై ఇన్కమ్, అంటే ఏఐ వల్ల ప్రపంచంలో విపరీతమైన సంపద క్రియేట్ చేయబడి అసలు డబ్బు అనేదానికి సాంప్రదాయిక విలువే లేకుండా పోవడం. ఇవి రెండూ కూడా రాబోయే భారీ సామాజిక ఆర్థిక మార్పులకు సంకేతాలు. అలుపెరగని ఏఐ ఏజెంట్ల గురించి తెలుసుకోవడం నుండి మన ఆలోచనలను చదివే మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ వరకు సాగిన ఈ ప్రయాణం మనకి ఎన్నో కొత్త విషయాలను నేర్పింది. కానీ ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ అల్టిమేట్ ఏఐ యుగంలో మనుగడ సాగించడానికి మరియు వృద్ధి చెందడానికి మానవాళి తనను తాను ఎలా మార్చుకుంటుంది? అసలు ఈ సరికొత్త ఏఐ ఫస్ట్ ప్రపంచానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా?